హలో అండి, నమస్తే. ఈరోజు ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి సింపుల్ పద్ధతిలో. బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కినాక కొంచెం మెంతులు వేయాలండి. కరివేపాకు వేసినాక ముల్లంగి, టమాటో, గ్రీన్ చిల్లీస్, కొన్ని గార్లిక్ పీసెస్ అండి, ఇది వేసేయాలి. పెద్ద పెద్ద ముక్కల్లాగానే కొయ్యాలి. వేసి బాగా కలపాలి. ఒక 2 minutes ఫ్రై అయ్యేవాళ్ళు. ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఉప్పు వేయాలండి. వేసినాక కొంచెం పసుపు వేయాలి. ఒక 2 minutes ఫ్రై అయినాక మూత పెట్టి ఉడకనివ్వాలి. టూ మినిట్స్ కలిపినాక ఫ్రై అయినాక మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలండి. ఒక 10 minutes ఉడకాలి, అంటే ముక్కలు మెత్తబడాలి. ఇది మూత తీస్తున్నానండి సాంబార్ది. వాటర్ వేసి దీంట్లో బాగా ఉడకనియాలి. కొంచెం కందిపప్పు, ఉడికిన కందిపప్పులో చింతపండు పలుపు వేయాలి. చింతపండు గుజ్జు వేసినాక కొంచెం ఉడకనివ్వాలి మూత పెట్టి. కొంచెం సాంబార్ పౌడర్ వేయాలండి. 1 స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను. వేసి కలిపి కొంచెం ఒక 10 minutes ఉడకనిద్దాం. ఈ సాంబారు బాగా కుక్ అయిందండి. కుక్ అయినాక తాలింపు పెట్టుకుందాము. చూడండి, తాలింపు పెడుతున్నానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైనాక ఆవాలు వేసినాక జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వేసినాక వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొన్ని కొత్తిమీర కాడలండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇది ఫ్రై అవ్వాలండి. కొంచెం ఇంగువ వేయాలండి, చాలా కొద్దిగా వేయాలి. తాలింపు వేగినాక సాంబార్లో వేసేస్తున్నానండి. వేసి కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టేస్తాం, అంతే. ఒక 5 minutes మూత పెట్టినాక బంద్ చేసేయండి స్టవ్, అంతే. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.